హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోనైతే శంఖం పూలు అన్నమాట. నావీ బ్లూ కలర్లో ఉండే ఈ పూలనైతే బతుకమ్మ కోసం పెడతారన్నట్టు. అంటే ఈ శంఖం పూలని శివుడు పూలని ఇంకా నంది పూలని రకరకాలుగా అంటారు. ఇవి మా ఇంటి దగ్గరనే పూసాయి అన్నట్టు, అమ్మోళ్ళ ఇంట్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి వైట్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, నావీ బ్లూ కలర్లో కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, చూడ్డానికి లుక్ ఎంత బాగుందో. అట్లాగే పూలు చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నానో మీరైతే చూడండి. దాని షేప్ కానీ ఆకారం కానీ ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది కదా, డిగ్నిటీగా నీట్గా. మీరు ఒకసారి చూడండి, ఇదంతా శంఖం పూల చెట్టే అన్నమాట. దాని ఆకులు కూడా చాలా బాగుంటాయి. అట్లాగే వీటికి శంఖం పూలు కాయలు కూడా కాస్తాయి. ఇది మూసుకుపోయేట పువ్వు, అంటే ఇవి ఓన్లీ ప్రొద్దున్నే పూస్తాయి అన్నమాట. అట్లా చూడండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటాయి. మనం బతుకమ్మకి కూడా పైన పెట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడురి, దాని షేప్ కానీ అసలు మధ్యలో వైట్ కలర్ చాలా మస్తు అంటే మస్తు ఉంది, కానీ నాకైతే మస్తు నచ్చింది. ఇది వైట్ కలర్ పూలు, నేను నావీ బ్లూ కలర్ ఉంటాయని చెప్పినగా, ఇవి వైట్ కలర్ అన్నట్టు. ఇవి కూడా అమ్మోళ్ళ ఇంటికనే ఉన్నాయి, కానీ అదేమో ఇంట్లో పూసినాయి, ఇవేమో బయట పూసినాయి. నేను బయటకి కళ్యాణం కోసం పోయినప్పుడు అయితే ఈ పూలు కనబడ్డాయి అన్నట్టు, అందుకే రెండు కలిపి వీడియో పెట్టిన. వైట్ కలర్ ఈ కలర్ రెండు కూడా ఒకటే దగ్గర పూసినాయి. నేను ఇంకా వైట్ కలర్యే ఉన్నాయి అనుకున్నా, ఈ కలర్ కూడా ఉన్నాయి. చూడు ఎంత బాగున్నాయి. కలర్ వైట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు వీటిని చూస్తే మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. చూడురి, అది ఒక డిజైన్ లాగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. అట్లాగే మీకు కూడా ఈ శంఖం పూలు అంటే నావీ బ్లూ కలర్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉన్నాయి, తెల్ల కలర్ ఉన్నాయి, ఏవి ఉంటాయో కామెంట్ చేయండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, అంటే ఎట్లా అనిపిస్తుంది నాకు. వీడియో తీస్తున్నా ఓకే, చూద్దాం, లైక్ అయితే వేయరు, షేర్ చేయరు. అట్లాగే ఇక్కడ బోడకాకరకాయ కూడా చెట్టు ఉంది, శంఖం పూల కాయలు కూడా కాసినాయి. చూడరు ఒకసారి. అంతేనా ఫ్రెండ్స్, కళ్యామాకు చెట్టు కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.